భగవంతుడు సృష్టించిన సృష్టిలో ప్రతిదీ వింతే ప్రేమ్. మనస్సుకు ఆనందాన్నిచ్చేది ఈ పర్యాటక ప్రదేశాలే. నిజంగా నువ్వు సూపర్ శీలా. మనం ఒక మెమరబుల్ సెల్ఫీ తీసుకుందామా? ష్యూర్, తప్పకుండా. ఓకే. ఈడ అమ్మాయిల కంటే క్లైమేట్ బాగుంది కదా మామ. అవును మామ, అమ్మాయిలు క్లైమేట్ రెండు బాగున్నాయి మామ. షీలా, నీకు ఇక్కడ ఉండడానికి ఇంకెన్ని డేస్ టైం ఉంది? ఆఫీస్లో 5 days లీవ్ తీసుకున్నా. ఇంకో 2 days ఎక్కువైనా పర్లేదు. అమ్మో, 7 days? ఇలా అయితే నా జాబ్ పోయినట్టే. ప్లీజ్ ప్రేమ్, పెళ్ళికి ముందు హాలిడే ట్రిప్ కదా, నా కోసం అడ్జస్ట్ చేసుకోరాదు? సరే, వీలుని బట్టి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. యావత్ ప్రపంచం ఇదివరకే కరోనా సృష్టించిన ప్రళయం నుండి బయటపడిన వేళ కేంద్ర నిఘా వర్గాలు చేస్తున్న హెచ్చరికలు భయాన్ని రేపుతున్నాయి. దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా బయో వెపన్స్ దాడి జరగవచ్చని, ఇది శత్రుదేశాల కుట్రలో భాగమని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా అనుమానాస్పదంగా అనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నాయి. ఏం చేద్దామంటో బియ్యాల్సిండో. ఏం చేద్దాం, మంది తీసుకుని వచ్చినాం, కూర్చుందాం. నాడు నడుమల బాటిల్ తీసుకొని కూర్చుందాం. నడుమల్ల ఇంకేటి ముచ్చట్లు బియ్యాల్సిండో? ఏముండే లక్కీ బాయ్, అంతా కామన్. సరే పెగ్గతే లేపు. చేస్ మామ. ఎగ్జామ్స్ బాగా రాసినవారా? సూపర్ మామ. సరే ఓకే కానీ టూర్కి అయితే వచ్చినాం. టూర్ ఎట్లుంది బాయ్? టూర్ అయితే వేరే ఉంది లక్కీ బాయ్.
We got success. We got success. We done successfully our operation. Yes, boss. But now we have to immediately escape from here. Let's move. హాయ్ బ్రో, ఐఎమ్ ప్రేమ్. Hi, nice to meet you. I am Dev. ఎక్కడి నుంచి మీరు? I am from Hyderabad. మీరు? వీఆర్ ఆల్సో హైదరాబాద్. రాత్రి ఫుడ్ మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? మేము ఫుడ్ కోసం చాలా తిరిగాం, బట్ ఎక్కడ దొరకలేదు. అయితే రాత్రంతా ఉపవాసమేనా? లేదు, బ్యాగులో కొన్ని స్నాక్స్ ఉంటే వాటితోనే సరిపెట్టుకున్నాం. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఫుడ్ దొరకడం చాలా కష్టం. కాబట్టి ఏదైనా ముందే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. వావ్, మీరు సూపర్. నో ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇక్కడ ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను అడగొచ్చు. ఓకే, తప్పకుండా. అబ్బో, ఇంత పెద్ద ఫారెస్టా? ఫారెస్ట్ అన్నాక పెద్దగా ఉంటుంది బేబీ, చిన్నగేం ఉండదు. అబ్బా, జోకా? కాదు, కామెడీ. సరే, ముందుకెళ్ళి చూద్దాం పద. వెళ్దాం పద.
మా పెరట్లో ఆ చెట్టు చిన్నగా ఉంది. ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. మీ పెరట్లో నాటిన చెట్టు ఒక సంవత్సరం కిందది, కానీ ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉన్నవి. ప్రకృతి అంటే మనకు ఆనందం మాత్రమే కాదు, అవసరం అంతకంటే కాదు. ఇదో ఆధ్యాత్మికం. సకల జీవరాశులకు ఇది ఆధారం. అవునా ప్రేమ్, ఈ ఫారెస్ట్లో ఇంతుందా? థ్యాంక్ యూ ప్రేమ్. దీనికి మించుంది చూడు. హలో, మేడం గారు ఏదో లోకంలోకి వెళ్ళినట్టున్నారు. నేనెక్కడా లేను, ఇక్కడే ఉన్నాను. అవునా? ఈ ఫారెస్ట్ చాలా బాగుంది ప్రేమ్. అరే నువ్వు పోరనురా, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు, ఎదుగు. నువ్వు సీటీ కొట్టినంత ఈజీ కాదు పెట్టే మనతో సినిమాలో దిగన్నంటే. నీకు లొల్లైతే ఏ అన్నా చూసి ఎగురుతున్నావు. అక్కడ మా పేర్లు చెప్తే వాళ్ళరా సాలే. మామ వీడియో బురా అని అంటున్నా మామ. ఇన్స్టాలో పెడితే వ్యూస్ల మీద వ్యూస్, లైక్ల మీద లైకులు మామ. అరే నువ్వు ఆపురా బే, ఎన్ని వీడియోలు చేసినా లైక్లు వస్తలే, షేర్లు వస్తలేవు మామ. ఒకసారి చూడరా మామ. సరే నడు, ముంగడుకో అయితే ఒక వాక్ కొడదాం. సరే నడు. మామ వ్యూ యూర్రా, ఏం కిరాకుందిరా. అటు చూడు మామ, గ్రీనర్ ఎంత సూపర్ ఉంది. మామ ఇటు నుంచి చూస్తే లొకేషన్ అయితే మస్తు నచ్చేసిందిరా. సూపర్ అంటున్నా. మామ ఈ ఏరియాలో అయితే ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎవ్వరు వేయలే మామ. ఇక్కడ వేస్తే లైకులు షేర్లు గట్టిగా ఉంటాయి కదా మామ. మామ లైకులు షేర్లే కాదురా, నువ్వు మంచు పెట్టి వేయు, పక్కా సక్సెస్ అవుతావు. అవు మామ, మస్తు చెప్పినవురా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడట్లా, నువ్వు తోపు మామ. ఎప్పటికీ నువ్వే నా జాన్ దోస్తురా. మామ ఈ మధ్య కొత్త సినిమాలు ఏమన్నా రిలీజ్ అయినాయా మామ? మన సైడ్ కొత్త సినిమాలకి ఏం తక్కరా మామ. అయితే థియేటర్ దగ్గర ఏమన్నా రీల్స్ చేద్దామా? ఆపరా నీ రీల్స్ గొడవ, చేయొచ్చులే కానీ ఫస్ట్ అయితే ఈ ఫారెస్ట్ని చూద్దాం. సరే మామ.
మామ ఈడ రాక్ సూపర్ ఉన్నాయి మామ. అవు మామ. ఫోటో కొట్టాలా మామ పక్కా ఈడ? పక్కా కొట్టుడే మామ. ఈ అమ్మ కాలు ఇచ్చి పడేద్దాం మామ ఫోటోలు ఈడ. ఇచ్చి పడేయి మామ. బురాన్ అంటున్నా మామ. ఆగు ఆగు, ఇప్పుడు కొట్రా. ఎట్లా వచ్చిందిరా? సూపర్ అంటున్నా. వా ఏం తీసినావురా నీ చటాక్ దమాక్తోని. అట్లుంటది మామ మనతోని. ఈ అమ్మ కాలు ఇన్స్టాలా గుద్దుడే ఇయ్యాల. ఇచ్చి పడేయి మామ. అరే వేరే దించుతున్నావురా నువ్వు, పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోయినావురా. అరే ఇంద్ర ఏమో సౌండ్ వస్తున్నది. అరే 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 మామ నర్రా పరిగెత్తు. అమ్మా చూర్రా చేతిలో కొరికాడు ఇచ్చిన కొడుకు. అవురా. చాలా నొప్పిగా ఉందిరా. వెళ్దాం రా నాడు. అమ్మా 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 నర్రా నాడు. మళ్ళీ ఆడు పిచ్చోడు ఎమ్మట పడతాడు. అమ్మా 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 చూడు మామ గ్రీనర్ ఎంత సూపర్ ఉంది. అరే మామ ఎందుకో నాకు ఎట్లనో అవుతున్నదిరా. అరే ఏం కాదురా మామ, పిచ్చి లైట్ నాడు. అరే కాదురా నాకెందుకో నేను పీక్క తినాలనిపిస్తుందిరా. మొత్తం రక్తం స్మెల్ వస్తుందిరా. ఏదో రీల్ ప్లాన్ చేసినావులే. అరే లేవురా లేవు, జోగినే వేస్తున్నావారా? అరే మామ లేవురా మామ లేవు. జోక్ మస్తు చేసినావు కానీ ఫస్ట్ లేవు. మళ్ళీ ఆడ వచ్చినా వస్తాడు పిచ్చోడు. మామ చాలు మామ, మస్తు అయింది లేవు. అరే నిజంగా ఇడికి ఏమో అయిందిరా బాబు. ప్లీజ్ రా మామ, భయం వేస్తుందిరా. ప్రేమ్ ఆగు. నీకేమైనా చప్పుడు వినిపిస్తుందా? అవును, ఏదో సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. కదా. దేవ్, ఇప్పుడు విచిత్రంగా సౌండ్ చేసింది నువ్వా? విచిత్రమైన అరుపులా? అలా నాకేం వినపడలేదు. ఇయర్ పాడ్స్ తీస్తే వినిపిస్తుంది. ఈ అడవిలో సిగ్నల్స్ ఉండవు, కాల్స్ ఉండవు. సో మంచి సాంగ్స్ వింటూ తిరుగుతూ ఉంటాను. ఈ అడవిలో కొన్ని క్రూర జంతువులు అరవడం మామూలే. అవునా? అందుకేనా ఇందాక అమ్మతో కాల్ మాట్లాడేటప్పుడు కూడా కాల్ కట్ అయింది. ప్రేమ్, నీ మొబైల్లో సిగ్నల్ ఉందా? నా నెట్వర్క్ ఇంకా స్లో. సరే పదండి, అలా సరదాగా వెళ్ళొద్దాం. ఇంకేంటి విశేషాలు? చెప్పాలి మీరే. ఏముంటుంది చెప్పడానికి? మరి మీ నెక్స్ట్ టూర్ ఎక్కడో చెప్తే మేము ప్లాన్ చేసుకుంటాం. నా నెక్స్ట్ టూర్కా? మీరు రాలేరు. ఎందుకు దేవ్? మీరు రావడం మీకు ఇష్టం లేదా? అలా అని కాదు, ఈసారి అరకు వెళ్తున్నా. అరకోనా? సూపర్ ప్లేస్ బ్రో. హా, చాలా బాగుంటుందంట. చలేంట్రా బాబు, ఇంత ఘోరంగా ఉంది.
ఇంకా తక్కువే ఇది. ప్రేమ్ మంటెందుకు? చెప్పాగా చలిగా ఉందని. ఈ అడవిలో మంట చలికి మాత్రమే కాదు, కొన్ని క్రూర జంతువుల నుండి రక్షణ కొరకు ఈ మంట మనకు అవసరమే. అబ్బో, మీలాంటి సీనియారిటీ వ్యక్తులు మాలాంటి వారికి అవసరమే. అదేం లేదు శీల, అగ్నికి కొన్ని క్రూర జంతువులు భయపడతాయని చిన్నప్పుడు నాకు మా అమ్మ చెప్పింది. మీ అమ్మవారు ఎంత మంచివారు అయి ఉండొచ్చు. వారు చాలా మంచివారు ప్రేమ్. సరే, మనం ఇంకా బయలుదేరుదామా? మనం ఇంకా ఫారెస్ట్ మధ్యలోనే ఉన్నాం. ఆ మూల వరకు వెళ్ళి రావాలి, అంత ఈజీ కాదు. వెళ్దామా? వెళ్దాం దేవు. అందరికీ హైదరాబాద్లో ఉన్న థీమ్ పార్క్స్ గురించి తెలుసు, కానీ ఇటువంటి నేచురల్ ఫారెస్ట్కి వస్తే ఎంత బాగుంటుందో వాళ్ళకి తెలియదు. అవును, ఆర్టిఫిషియల్ పార్కులకి న్యాచురల్ ఫారెస్ట్కి ఉన్న తేడా చాలా ఎక్కువే. లొకేషన్ చాలా బాగుంది కదా. స్టాప్ ఆల్. అమ్మో, వీళ్ళేంటి ఇంత క్రూరంగా ఉన్నారు? ప్రేమ్, వాళ్ళు మన మీదకి వస్తున్నారు. ప్రేమ్, వెళ్ళిపోదాం పదండి. శీల ఏమైంది? అమ్మా, అరే ఏమైంది? పుల్లుకొచ్చుకుంది ప్రేమ్, నా వల్ల కాదు. అరే శీల వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. అరే వెళ్దాం పద. అరే అమ్మా, దేవ్ వెళ్దాం పద. శీల పద. దేవ్ అటు దారి ఉంది, వెళ్దాం పద. దేవ్ దేవ్ ఏమైంది దేవ్? దేవ్ నాలో ఇది అవుతుంది, నాకెందుకో వాళ్ళలా అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను వాళ్ళలా మారకంటే ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దేవ్ నీకేం కాదు దేవ్. నిన్ను వదిలి వెళ్దాం దేవ్. దేవ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రేమ్, నా వల్ల కాదు, నేను పరిగెట్టలేను, ప్లీజ్. అయ్యో, అయ్యో, వాళ్ళు వస్తే మనము బలైపోతాం శిల. ఒకవేళ మనం తప్పించుకోలేకపోయినా వాళ్ళు కరిచినా మనము వాళ్ళలా తయారవుతాం. రా శిల. అయ్యో. ఓకే ఓకే. శిల రా శిల.
శిలా 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 ప్రేమ్ ప్రేమ్ ఎక్కడున్నావు ప్రేమ్? శిలా ఎక్కడున్నావు శిలా? నేను ఇక్కడే ఉన్నా, రా ప్రేమ్. భయం వేస్తుంది. వస్తున్నా శిలా. ప్రేమ్ ప్రేమ్ ఏమైంది ప్రేమ్ నీకు? ప్రేమ్ 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 ఏమైంది ప్రేమ్? పద. హలో, ఎమర్జెన్సీ. హలో హలో, వినిపిస్తుందా మీకు? సార్, హిందూపురం ఫారెస్ట్లో మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు సార్. మీద పడి పీక్క తింటున్నారు సార్. మేము అక్కడి నుంచి బయటకు వచ్చాం సార్. మేము పర్యాటకులం సార్. ప్లీజ్ టేక్ యాక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. ఉమ్మడి అటవీ ప్రాంతం హిందూపురంలో తీవ్రవాదులు జీవరసాయన విషప్రయోగం చేసి కొంతమందిని సైకోలుగా, జాంబీలుగా మార్చినట్టు తాజా సమాచారం. ఇప్పుడు అక్కడ అంతా కేంద్రం తన చేతుల్లోకి తీసుకొని హై అలర్ట్ ప్రకటించింది. నిపుణులు, పోలీసు జాగిలాలు, ఉన్నత అధికారులు క్షుణ్ణంగా అణువణువు పరిశీలిస్తున్నారని మనకు వచ్చిన తాజా సమాచారం.